హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో చాలా మంది స్టూడెంట్స్ అసలు ఎస్బి టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పండి అంటున్నారు. పేపర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సో ఓకే, పేపర్ 1 పేపర్ 2 ఉంటాయని తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి మళ్ళీ క్లియర్గా పేపర్ అసలు ఎలా ఉంటుంది ఎస్బి టెట్ అనేది చెప్తాను చూడండి. సో ఇందులో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మనకి స్పీడ్ అండ్ పేపర్ 2 వచ్చేసి థియరీ ఉంటుంది, థియరీ. సో ఆ థియరీలో ఎలా అంటే మనకి ఒక 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ 5 కూడా మనం నేర్చుకున్న ఆ 28 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 28 చాప్టర్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలి అంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఇది పీడిఎఫ్ అనేది ఇస్తాను. సో ఈచ్ క్వశ్చన్ 12 మార్క్స్ ఉంటాయి. సేమ్ నేను ఇచ్చిన 28 పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో అందులో నుంచే వస్తాయి. సో అందులో కూడా నేను ఇలా క్లియర్ గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లోడెన్స్, కంటిన్యూయన్స్, లిక్విడ్స్, నాజల్స్ ఇవన్నీ ఏంటి, కాన్సనెంట్స్ ఏంటి, టిక్ హెచ్, డాట్ హెచ్ ఇవన్నీ అసలు ఎలా వాడతాం ఏంటి అనేది నేను క్లియర్ గా థియరీ అనేది ప్రిపేర్ చేసి ఉంచాను. కావాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. సో 5 క్వశ్చన్స్ వచ్చేసి 12 మార్క్స్ తో ఇక్కడ 60 మార్క్స్ వస్తాయి. సో టోటల్ 60 మార్క్స్ కి 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత 10 వర్డ్స్ ఇస్తారు. ఈ 10 వర్డ్స్ కూడా మనకి ఉన్న ఆ ఫిట్మెంట్ బుక్ లో నుంచే వస్తాయి, దాన్ని దాటి బయటికి అయితే వెళ్ళడు. సో చూడండి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న టాపిక్. ఇది డిప్థాంగ్స్ అనే ట్రైఫోన్ అనే టాపిక్ లో ఉన్నది. ఇది ఎస్టిఆర్ లూప్ లో టాపిక్ లో ఉన్న వర్డ్. ఇది గ్రామలాక్స్. సో గ్రామలాక్స్ కానీ వర్డ్స్ కానీ ఏవైనా సరే మనం నేర్చుకున్న ఆ 28 లెసన్స్ లో ఉన్న వర్డ్సే వస్తాయి. సో ఈచ్ 1 మార్క్. సో 10 వర్డ్స్ 10 మార్క్స్. మనం ఈ 2 పార్ట్స్ కనుక క్లారిటీగా ప్రిపేర్ అవుతే సో ఇక్కడ 60 ప్లస్ ఇక్కడ 10 70 పక్కా వచ్చేస్తాయి. 70 మార్క్స్ మనకి పక్కా, ఎక్కడికి వెళ్ళవు. దీని తర్వాత 30 మార్క్స్ కి ఏంటి అంటే ఒక ప్యాసేజ్ అనేది ఇస్తాడు. ఈ ప్యాసేజ్ మొత్తాన్ని కూడా మనం చదివి, సో ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, జస్ట్ 150 వర్డ్స్ లో ప్రిసైజ్ అంటే మీకు అర్థమైంది ఏంటి అనేది రాయమని చెప్పాడు. ప్లీజ్ మేక్ ఏ ప్రిసైజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్. సో దీని గురించి ఓవరాల్ గా ఒక వ్యూ అనేది మనం ఇవ్వాలి. ఇలా ఇస్తాడు క్వశ్చన్. లేదా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉన్నది డైరెక్ట్ స్పీచ్ లో మార్చి రాయమని, లేదా యాక్టివ్ వాయిస్ లో ఉన్నది ప్యాసివ్ వాయిస్ లో మార్చి రాయమని అయినా ఇస్తాడు క్వశ్చన్. సో అది కూడా 150 వర్డ్స్ లోనే. సో దీన్ని ఎలా రిప్రజెంట్, మీరు ప్యాసేజ్ అర్థం చేసుకొని మీకు ఏంటి టాపిక్ అనేది అర్థమయ్యి రాస్తే ఓకే. లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనీసం ఇందులో ఉన్న సెంటెన్సెస్, ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ప్యాసేజ్ చదివాకైనా 150 వర్డ్స్ రాయడానికి ట్రై చేయండి. సో రాశాక లాస్ట్ లో ఇలా 150 వర్డ్స్ అని కూడా మనం రాయాలి. ఇక్కడ 450 ఇచ్చాడు కదా, దీన్ని మొత్తాన్ని కలిపి మనం కాంట్రాక్ట్ చేసి 150కి రాయాలి. సో ఇదంతా కూడా రాయకూడదు, మొత్తం చదవాలి. ఫస్ట్ ప్యాసేజ్ అర్థం చేసుకొని వాడు ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి ఇక్కడ ఇలా ఇచ్చాడు, నెక్స్ట్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అడుగుతారు, యాక్టివ్ టు ప్యాసివ్ అడుగుతారు. సో అలా మనం 150 వర్డ్స్ లో ఇదంతా కూడా రాయాలి. ఇది 30 మార్క్స్ కి. సో అక్కడ 70, ఇది 30, 100 మార్క్స్ పేపర్ అన్నట్టు ఇది పేపర్. ఓకేనా? సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వర్డ్స్ అండ్ ఆ ప్యాసేజ్ ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్. ఈ ప్యాసేజ్ కూడా ఇలా పారాగా రిప్రజెంట్ చేస్తా, అంటే మీ ప్రెజెంటేషన్ కూడా బాగుండాలి. సో మొత్తం ఒకేలాగా రాసుకుంటూ పోకుండా చూడండి, ఇక్కడ ఎలా అయితే ఇచ్చాడో మీరు కూడా అలానే రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో అలా కొంచెం ఇంప్రెషన్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి జస్ట్ అది లక్ అంతే. సో ఈ 30 మార్క్స్ లో మీరు కొంచెం ఎలా రాసినా సరే 5 to 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. సో 70 ప్లస్ 5 ఆర్ 10 80 ఇక్కడ ఈజీగా వచ్చేస్తాయి. అర్థమైందా? సో పేపర్ 1 వచ్చేసి స్పీడ్. ఈ స్పీడ్ కి మాత్రం ఎలాంటి ట్రిక్స్ ఏమీ ఉండవు, బాగా ప్రాక్టీస్ చేయాలి. గ్రామలాక్స్, వర్డ్స్ మీద ఫోకస్ చేయాలి, ఈజీగా ఉంటుంది పేపర్. ఓకే, పేపర్ 2 వచ్చేసి అయితే ఇది. సో ఈ పేపర్ 2 కి పీడిఎఫ్ ఫైల్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి, ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. 2 పేపర్స్ ఉంటాయి అన్నట్టు, స్పీడ్ అండ్ థియరీ. ఈ థియరీ మీద ఫోకస్ చేయాలి. సో 2 పేపర్స్ లో ఒకటి పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయితే మనకి సర్టిఫికేట్ వస్తుందా అని కూడా కొంతమంది అడిగారు. లేదు, ఇప్పుడు 2 పాస్ అయితేనే మనకి సర్టిఫికేట్. రెండిట్లో ఏదైనా ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ రాయాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఫెబ్ లో అటెంప్ట్ ఇస్తున్న ప్రతి స్టూడెంట్ కి కూడా ఆల్ ది బెస్ట్. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకేమన్నా ఫర్దర్ డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ.